తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చునండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మరోసారి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రార్థన చేసుకుందాం. యెహోవా, మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము మీకు విధేయత చూపే బిడ్డవలే, తద్వారా నీ కృప పొంది నీ రాజ్యమునకు వారసులయ్యే వారి వలె ఉండినట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 3 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవుడు, అంత మాత్రమే కాకుండా అల్ఫయు ఒమేగయు అయి ఉన్నటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అదిగా వసించేటువంటి దేవుడు మాట్లాడుచున్న మాట కనుక చూస్తే అబ్రాహాముతో అంటాడు కదా, అబ్రాహామ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మానవులమైనటువంటి మనం చాలా సందర్భాల్లో చేసే పనుల్లో ఆలోచన ఉండదు, అర్థం ఉండదు, అసలు ఎందుకు చేసామో కూడా అవగాహన అనేటువంటిది ఉండదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో గమనిస్తూ ఉంటుంటే ఒక ఆయన ఒక పోస్టింగ్ పెట్టాడు. ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, భారతదేశంలో చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అది ఏంటి అంటే ఆయన తెలియజేసినటువంటి మాట కనుక చూసినట్లయితే, ముందుగా గవర్నమెంట్ వారు శ్రేష్టమైనటువంటి రోడ్లు వేస్తారు. ఆ తర్వాత కనుక జ్ఞాపకం చూసినట్లయితే, అదిగా కానీ చూసినట్లయితే ఏంటది, పైప్ లైన్ లాగేటువంటి ఉద్దేశాన్ని బట్టి వేసినటువంటి రోడ్లను పగలగొడతారు. ఆ తర్వాత డ్రైనేజ్ కోసం కనుక జ్ఞాపకం చూసినట్లయితే మరింతగా డ్యామేజ్ చేస్తారు. అసలు ఎందుకు ముందు రోడ్లు వేస్తున్నారో, ఆ తర్వాత ఇవి ఎందుకు చేస్తున్నారో, ఇవే ముందు చేసి తర్వాత అది చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా అదిగా చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోతుంది. దీనివల్ల ప్రజల యొక్క ధనము గనక జ్ఞాపకం చేస్తే ఎంతగానో దుర్వినియోగం అయిపోతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ లోకంలో మనం గనక జ్ఞాపకం చేస్తే ఎవరినైతే చూసి గనులైనటువంటి వారు, ఉన్నతమైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు అనేటువంటి ఆలోచన కలిగి వీరు దేశానికి, వీరు రాష్ట్రానికి నాయకులుగా ఉంటే మన జీవితాలు బాగుపడతామని మనం ఎవరినైతే ఎన్నుకుంటా ఉన్నామో వాళ్ళ వల్ల చాలా సందర్భాల్లో నష్టము, కష్టము తప్ప వీరొకటి మనకు కనబడటలేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడైనటువంటి యెహోవా యొక్క స్థితి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఉద్దేశములు మీ ఉద్దేశములు వంటివి కావు అనేటువంటి మాట
మాటను తెలియచేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం చేస్తుంది, భూమి కంటే ఆకాశం అనేటువంటిది ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత మహోన్నతమైనటువంటి ఆలోచన చేసేటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఎక్కడో ఉన్నటువంటి అబ్రాము అనేటువంటి ఆయనను చూచినటువంటి వాడే, అబ్రాముతో మాట్లాడుచున్నటువంటి వాడే, అబ్రామును పిలుస్తూ అంటున్నాడు కదా, అబ్రామా నీవు లేచి, అబ్రామా నీవు లేచి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఏది చేసినా కానీ చక్కగా ప్రణాళికాబద్ధంగా చేస్తాడు, అందులో సందేహం అనేటువంటిది లేదు అనే మాట తెలియచేస్తూ ఉంటాను. చూడండి, అబ్రామునే పిలవటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అబ్రహాములో దేవుడు చూసినటువంటి ఆ నిబద్ధత అనేటువంటిది అక్కడ కనుక చూసినట్లయితే స్పష్టంగా కనపడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, అందుకే కానీ అబ్రాము గొప్పవాడో లేదంటే ఒక మహోన్నతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది కలిగిన వాడు కాదు అనే మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ఇదే విషయాన్ని ఏదైనా మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు మహాశయుడు మాట్లాడుతూ అంటాడు కదా, చూడండి మొదటి అధ్యాయం కనుక చూసినట్లయితే 26వ వచనంలో అంటాడు కదా, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నా కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని, పామరులైనటువంటి వారిని, లోకం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఎవరినైతే తృణీకరిస్తా ఉన్నదో అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని సరిచేసి ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకై ఆయన కనుక సాధనాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. కల్దీల హారాన్ అనేటువంటి పట్టణంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఎంతో అధిక కంచులైతే దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రాహాము అనేటువంటి ఈయనను చూచుచున్న దేవుడు పిలుస్తూ అన్నాడు కదా, అబ్రామా నీవు లేచిరా. ఎందుకు అబ్రాహామును పిలుస్తా ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఆదిలోనే దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. ఏంటి ఆ ప్రణాళిక అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఆదాము అనేటువంటి ఆయన ఎప్పుడైతే పాపము చేశాడో, పాపాన్ని బట్టి మరణం అనేటువంటిది లోకంలోకి ఎప్పుడైతే రావటం జరిగిందో అప్పుడే ఆయన ఆదికాండం 3వ అధ్యాయం అంటాడు కదా, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు మధ్య వైరమును కలగా చేసేదను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వారు స్త్రీ సంతానములో భాగంగా తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి తీసుకురావటానికి అధికంగా చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, అంటే ప్రియులారా వేల సంవత్సరాల తర్వాత తాను చేయబోయేటువంటి పని నిమిత్తమే తండ్రి అయినటువంటి దేవుడు ఈ దినాన్ని ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా చేయుచున్న పని కనుక చూస్తే అబ్రామును పిలుస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే యేసయ్య తండ్రి ఎవరు అంటే సువార్తికుడు మత్తయి అంటాడు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే యేసయ్యను ఈ లోకంలో తీసుకురావడానికి వేల సంవత్సరాల క్రితమే తండ్రి అయినటువంటి దేవుడు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక ప్రణాళికను రచిస్తూ ఆ ప్రణాళికలో భాగంగా అబ్రాహాము అనేటువంటి ఆయనను తన పని కొరకు పురిగొలుపుచున్నటువంటి వాడే, తన పని కొరకు సంసిద్ధపరచుచున్నటువంటి వాడే, ఆయన పిలుచుచు ఆయన మాట్లాడుతూ అంటున్నటువంటి మాట కనుక చూస్తే ప్రియులారా చూడండి, అబ్రాహామా నీవు లేచి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న మానవులం అనేటువంటి మనము చేసేటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేస్తుంది, నేను కూడా దేవుని యొక్క పని చేయాలనుకున్నాను, నేను కూడా అదిగా భక్తి జీవితం అనేటువంటిది కలిగి ఉండాలనుకున్నాను, నేను కూడా ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో భాగంగా ఉండాలనుకుంటున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడటం లేదు, దేవుడు నన్ను పిలవలేదు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు అంటూ పనికి మాలిన మాటలు తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళితో గనక జ్ఞాపకం చేస్తే, ఆయా సమయాల్లో గనక జ్ఞాపకం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా డైరెక్ట్గా కొన్ని సందర్భాలు కనుక చూసినట్లయితే దైవజనులైనటువంటి వారి ద్వారా కనుక చూసినట్లయితే మాటలాడుతూ ఉండటం అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి అనే మాట
తెలియజేస్తూ ఉండాలని చూడాలి. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుడు మనల్ని పిలుచుచున్నటువంటి సమయంలో మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క చెవులను మూసివేసుకున్నటువంటి వారమే, దేవుని యొక్క స్వరం అనేటువంటిది గుర్తించినటువంటి వారమే, దేవుడు అతగా ఇంకా మనల్ని పిలవలేదు అనేటువంటి పనికిమాలినటువంటి సాకులు అనేటువంటి చెబుతూ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతటిని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసిన. అయితే ప్రియులారా, ఇది నాన్న అతిగా కనుక చూసినట్లయితే దేవుడు అబ్రాహాముతో అంటాడు కదా, అబ్రాహ్మ నీవు లేచి అనే మాట తెలియజేస్తుండొచ్చు. కేవలం దేవుడు అబ్రాహామునైనా ఇంకా చాలా మందిని పిలిచాడు, నన్ను మనందరూ కూడా పిలుస్తూనే ఉన్నాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, హృదయం అనేటువంటి తలుపు వద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఉద్ధరించాలనుకున్నాడు, నిన్ను ఆయన రాజ్యమునకు వారసును చేయాలనుకున్నాడు. ఎంతసేపు మీరు ఆయన నిలబెడతారో, ఎంతకాలం మీరు ఆయన బాధ పెడతారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, అబ్రాహామును మాత్రమే కాదు కానీ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అతిగా కాన్సైతే మందనం కాయొచ్చినటువంటి మోషేను చూసినటువంటి వాడే అంటాడు కదా, మోషే రమ్ము, నేను నిన్ను ఫరో వద్దకు పంపేదాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సమూయేలుతో మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చేపల పట్టుకొనిచున్నటువంటి అదిగా కనిపిస్తే పేతురు, యోహాను అనేటువంటి వారు చూసినటువంటి యేసయ్య అంటాడు కదా, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అయితే దేవుడు పిలుచుచున్నటువంటి సమయంలో దేవుని పిలుపును వినగలిగినటువంటి స్థితిగతుల్లో మన జీవితాలు అనేటువంటిది ఉన్నవా లేవా అనేటువంటిది ఈ శుభదినాన మనము పరిశీలన చేసుకుని బదులుగా ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి ప్రియులారా, ఒకటి దేవుడు మనను ఆదిగా చూస్తే సమస్త మానవాళ్ళని పిలిచేవాడుగా తన పని కొరకే ఉన్నాడు. పిలిచినటువంటి దేవుడు చేయించినటువంటి రెండవ పని ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి, ఆయన మాట్లాడుతూ అంటాడు కదా ప్రియులారా, అబ్రాహాముతో ఏమన్నాడు, 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో, నీవు లేచి ఏం చేస్తాడంటే నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు పిలిచినటువంటి దేవుడు రెండవదిగా చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే సపరేట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇంతకాలము తన యొక్క తల్లిదండ్రుల వద్ద ఎంతో ఆనందంగా ఉన్నటువంటి, ఇంతకాలము తన యొక్క బంధువులైనటువంటి వారి దగ్గర, ఊరు జనులైనటువంటి వారి దగ్గర, తను ఉన్నటువంటి ప్రదేశంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆనందకరంగా తిరిగినటువంటి ఈ అబ్రాహామును దేవుడు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారి దగ్గర నుంచి సపరేట్ చేస్తూ ఉన్నాడు, వారి దగ్గర నుంచి సపరేట్ చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఎదుగుదల, అభివృద్ధి అనేటువంటిది లేకపోవటం గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం ఉన్న చోటే ఉండాలనుకుంటున్నాం. అవకాశాలు అనేటువంటి లేవు, కానీ ఆ అవకాశం కనుక ఉన్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం రావాలా మా అబ్బాయికి మా అమ్మాయికి, ఆ ఉద్యోగం కూడా ఇంట్లోనే ఉండి చేయాలి, ఆ ఉద్యోగం కూడా ఇంట్లోనే ఉండి చేయాలి. ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి ఆతికాంగస్తే ముచ్చట్లు చెప్పుకుంటూ, టీవీలు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ ఇంట్లోనే ఉండి చేయాలనేటువంటి కంఫర్ట్ జోన్ అనేటువంటిది వెదికేటువంటి వారిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తారు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు అలా కాదు, చేయుచున్న పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే సపరేట్ చేస్తా ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టమంటున్నాడు, బంధువులను విడిచిపెట్టమంటున్నాడు, స్నేహితులు విడిచిపెట్టమంటున్నాడు. ఎప్పుడైతే మాట అనేటువంటిది మనకు వింటా ఉన్నామో ఆ సమయంలో ఒక కష్టం వస్తుంది. ఏంటి ఆ కష్టం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అయా ఈయన నిజంగా దేవుడేనా, ఈయన నిజంగా దయగలిగినటువంటి వాడేనా,
దయగలిగినటువంటి వాడే కనుక అయి ఉన్నట్లయితే తల్లిదండ్రులు విడిచిపెట్టమంటవేంటి, బంధువులు విడిచిపెట్టమంటవేంటి, అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే స్నేహితులు విడిచిపెట్టమంటవేంటి అనేటువంటి అనేక ఆలోచనలు వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటాను. అయితే ప్రియులారా, ప్రారంభంలోనే నేను మీకు ఒక మాట చెప్పాను, దేవుడు ఏం చేసినా కానీ ప్రతిదీ చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తాడు అనేటువంటి మాట మనం మరవకూడదు అనే మాట తెలియజేస్తుంటాను. ఎందుకు విడిచిపెట్టి రమ్మంటున్నాడు అనేటువంటిది కనుక చూస్తే ప్రియులారా, చదవండి. లేవ్యాకాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ కొన్ని మాటలు అనేటువంటివి తెలియచేయబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, లేవ్యాకాండము 20వ అధ్యాయము 26వ వచనంలో చదవం. ఏమంటాడు? యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ. ఇంకా మనకు కనుక క్లియర్గా అర్థం కావాలంటే మరొక వచనాన్ని చదువుదాం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ ఇంకా వివరంగా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉంటాను. చూడండి, 11వ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం మొదటి వచనం అని అంటాడు కదా, మోయాబీయులు, యూదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ. ఎందుకు పిలిచినటువంటి దేవుడు సపరేట్ చేస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేర్ ఇస్ ఎ రీజన్, ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇంతకాలం మీరున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వీరున్నారు చూసారా అంటూ ఆయన అంటాడు కదా, వారు కనుక జ్ఞాపకం చేసినట్లయితే అన్య దేవతల తరచు మీ యొక్క హృదయాలను తిప్పేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధపరిచేటువంటి క్రమంలో భాగంగా చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే ఆ ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో నుంచి పక్కకు తీసుకుని వస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. మన దైనందిన జీవితంలో మనం ఉండేటువంటి వీధుల్లో కావచ్చు, మన బంధువుల మధ్య కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల మధ్య కావచ్చు, అదిగా మన పిల్లవాడే లేదంటే మన పిల్లే కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది కలిగినట్లుగా మనం కనుక గమనిస్తే మనం ఏమంటాం, వీడిని 7 నుంచి తీసేసి దూరంగా ఏదైనా హాస్టల్లో పడేస్తే కానీ వీడు బాగుపడ్డాడు. చాలామంది జ్ఞానం కలిగినటువంటి వారు చెప్తారు, రే ఈ పేటలో వీడిని ఉంచమాకండి, ఈ పేటలో దీన్ని పెరగనివ్వమాకండి, వీడిని లేదంటే ఈమెను చాలా దూరంగా కనుక వీళ్లకు దూరంగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే హాస్టల్లోనో ఇంకో చోట పెట్టి చదివించండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది కనుక చూసినట్లయితే పెద్దలు ఒక మాట చెప్తారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు అంటూ ఉంటాను. అయితే లోకంలో మనం ఎప్పుడు చూసినా కానీ 6 నెలల సహవాసం చేస్తే మంచోడు చెడిపోయిన దాఖలాలే కనపడుతున్నాయి కానీ చెడిపోయినటువంటి వాడు మంచివాడైనటువంటి దాఖలాలు ఎక్కడ మనం చూడనేరము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలైనటువంటి వారు చేస్తున్న పని కనుక చూసినట్లయితే వాళ్ళు పనికి మాలినటువంటి దేవుడు దేవతలు అనేటువంటి వారిని ఆరాధిస్తూ పనికి మాలినటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంటూ అంత మాత్రమే కాకుండా విపరీతమైనటువంటి పోకడలతో తమ యొక్క జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకొని ఉన్నారు. కాబట్టి అవిధమైనటువంటి స్థితిగతులు కలిగి ఉన్నటువంటి ఇక్కడ నువ్వు ఉండటానికి వీలు లేదు. దట్స్ వై ఐ వుడ్ లైక్ టు సపరేట్ యూ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, ఫ్రమ్ యువర్ రిలేషన్స్. అది కానీ బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కనుక చూసినట్లయితే నేను నిన్ను దూరం చేయాలనుకుంటున్నాను, సపరేట్ చేయాలి, వీరుపరచాలని అనుకుంటున్నాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళని మనం అనుకుంటాం కదా, చాలా సందర్భాలు కనుక చూసినట్లయితే మన పిల్లలు చెప్తూ ఉంటారు, డాడీ మమ్మీ వి నో ఎవ్రీథింగ్, అదిగా మాకంతా బాగా తెలుసు. అదిగా కలిసినట్లయితే మేమేమైనా తక్కువ వాళ్ళం అనుకుంటున్నారా? మేము బాగా చదువుకున్నాం, మాకు బాగా జ్ఞానం
జ్ఞానం ఉంది, కాబట్టి ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. మీ జ్ఞానం ఏ పాటిది? క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళు ఒక ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ అంటాడు కదా, ఓయి నీకంటే జ్ఞాన సంపత్తు కలిగినటువంటి వాడు నీ ముందరి తరాల్లో లేడు, నీ తర్వాత వచ్చు వారిలో కూడా ఉండా పోడు అన్నాడు. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? దావీదు గురించి దేవుడైన యెహోవా చక్కగా చెప్పాడు లేదా? ఏమ్మా చెప్పాడు లేదా? దావీదు గురించి చెప్పాడా? మరి దావీదు గురించి అనగానే చెప్పాడు అంటున్నారు. ఏ తల్లి, మీరు ఇక్కడ ఉన్నారో లేదని అప్పుడప్పుడు నేను అట్లా అడుగుతూ ఉంటా. ఎవరి గురించి చెప్పాడు? సొలొమోను గురించి చెప్పాడు. క్రీస్తు పిల్లరా, ఎంతగా చెప్పాడంటే దేవుడు అంటారు కదా, నీకంటే జ్ఞానం కలిగినటువంటి వాడు నీ ముందురున్నోళ్ళు లేరు, నీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా లేడు అన్నాడు. అయితే మన చుట్టూ ఉండేటువంటి వారు, మన యవన బిడ్డలు, మన వాళ్ళు ఏం చెప్తారు? మాకంతా తెలుసు అనే మాట చెప్తే ప్రియులారా, చూడండి ఎంతో జ్ఞానం కలిగిన వాడని దేవుడు ఎవరి గురించి అయితే చెప్తా ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క జీవితం పతనమైపోట గల కారణం గురించి ఇదే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమ నచ్చినటువంటి వాళ్ళ 11వ అధ్యాయం మొదటి వచనంలో 2వ భాగం నుంచి కనుక చూసినట్లయితే, వీళ్ళతో మీరు సహవాసం చేయొద్దని చెప్పాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అనే మాట తెలియజేస్తున్నాను. ఇంతటితో గనక సొలొమోను గురించి ఫుల్ స్టాప్ పెట్టి ఆపేస్తే, ఆయనకి 7 మంది కాదు కదా, 7,000 మంది భార్యలు ఉన్నా కానీ మనకేమీ ఇబ్బంది లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే పిల్లారా, ఇక్కడ జరిగినటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే చదవండి. ఆ తర్వాత భాగాలు అంటాడు కదా, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పి వేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతడు తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, అరే 7 సముద్రాలు ఇది చిన్న కాలువలో పడి చచ్చిపోయాడు అనేటువంటి చందాన కనుక జ్ఞాపకం చేసుకులైతే ఎంతో జ్ఞానం కలిగినటువంటి, ఎంత జ్ఞానం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే సొలొమోను కనపరుచుతున్నటువంటి ఆ విశేషమైనటువంటి జ్ఞానమును బట్టి ఆయా దేశాలు ఆయా పట్టణాల నుంచి కనుక చూసుకులైతే సొలొమోనును చూడాలని, సొలొమోనుతో 1-2 మాటలు మాట్లాడితే చాలని వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చినటువంటి వారు ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే సొలొమోను జ్ఞాన పాండిత్యాన్ని బట్టి కనుక చూసినట్లయితే విశేషమైనటువంటి బహుమానాలు ఇచ్చినటువంటి వారు నాటి దినాల్లో ఎంతోమంది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. ఇంతటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను చేసినటువంటి పెద్ద తప్పిదము కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ తనను తాను మోయాబీయుల నుంచి, అమ్మోనీయుల నుంచి, ఎదోమీయులు అనేటువంటి వారి గురించి ఇంకా కొంతమంది నుంచి కనుక అయితే సపరేట్ చేసుకొనటువంటి విధానమును బట్టి భ్రష్టుడైపోయినటువంటి వాడుగా దేవుడైనటువంటి యెహోవా గ్రంథకర్త ద్వారా రాయిస్తూ అంటాడు కదా, తన తండ్రి అయినటువంటి దావీదు హృదయం వలె సొలొమోను యొక్క హృదయము యెహోవా దృష్టికి యథార్థముగా ఉండకపోయాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. అందుకే శ్రేష్టమైనటువంటి నాన్న అద్భుతమైనటువంటి నేరం అనేటువంటి అబ్రాహాం మీద ఉండకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అబ్రాహాం యొక్క మనసు అనేటువంటిది అతిగా గనక జ్ఞాపకం చేస్తుంటే చెడు వైపు త్రిప్పబడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రేష్టమైనటువంటిది నాన్న తండ్రి అయినటువంటి దేవుడు చేయించినటువంటి పని కనుక చూసుకులైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ చూజ్ ఏ మ్యాన్, హిస్ నేమ్ ఇస్ అబ్రహాం. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని చూశాడు, అతని పేరే అబ్రాహాం అనే మాట తెలియజేస్తారంటే ఆ అబ్రాహాములో ఉన్నటువంటి గుణగణాలు చూసినటువంటి దేవుడు అతిగా కనిపిస్తే చాలా మంది అనుకుంటారు కదా, అయా మేము కూడా ఘనంగా ఉండాలనుకుంటున్నాం, మేము కూడా ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాం, అయితే వాళ్ళకున్నంత పాండిత్యం వాళ్ళకున్నంత తలాంతులు మాకు లేవు అంటే మీరెవ్వరు తక్కువలు కాదు, మీరెవ్వరు తక్కువలు కాదు. పత్రికల్లో భక్తుడు రాస్తూ అంటాడు కదా, ఏలియా 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 అంటారేంటి? ఏలియా మన వంటి మనుష్య స్వభావము
కలవాడు కాదా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసయ్య అంటాడు కదా, అదిగా కనుక అయితే మీరు నమ్మితే, మీరు విశ్వాసంతో కనుక ముందు సాగినట్లయితే నేను చేసిన అద్భుతాల కంటే మీరు మరిన్ని చేయగలుగుతారు. ఆ సామర్థ్యం నేను మీకు ఇచ్చాను. చాలా సందర్భాల్లో మన సామర్థ్యం మనకు తెలియనటువంటిదిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తుంది. తెలియపోవటం కారణం ఏంటంటే సోమరితనం. గమనించండి క్రీస్తు ప్రియులు, నేనేం చేయలేనండి, నా వల్ల కాదండి, నా చదువు రాదండి, నేను నడవలేనండి, నేను మాట్లాడలేనండి అంటూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పిల్లలు అనేటువంటి వారు పుట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కనుక జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు పడుకుంటానికే, ఎప్పుడు కనుక దృష్టిలో వాళ్ళ వీపు మీద వీళ్ళ వీపు మీద పడుకుని ఆడటానికే పిల్లలు ఇష్టపడతారు. అయితే క్రీస్తు ప్రియులారా, తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరుకోడు. వాని కనుక చూస్తే నుంచోబెట్టి, వాని కనుక చూస్తే కాళ్ళు ఈడ్చుకుంటా పోయాను కానీ, అదిగా కనుక చూస్తే వాడికి కనుక చూస్తే కాస్త ఇబ్బంది కలిగిన కానీ నడువు అనేటువంటి భాషను తెలియచేస్తుంటాను. చూడండి, నడక అనేటువంటిది చిన్నగా ప్రారంభించినటువంటి వారే పీటీ ఉషా కావచ్చు, అశ్విని నాచప్ప కావచ్చు, మరొకరు అనేటువంటి భాషను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియచేస్తుంటాను. మాకు చదువు రాదు, మా వల్ల ఏం కాదు అని చెప్పినటువంటి వారే, చదువు అనేటువంటి దాన్ని పక్కన పెట్టినటువంటి వారే, మేము ఇక దేనికి పనికిరామని ఆలోచన చేసినటువంటి వారే, ప్రస్తుతం మనము ఉపయోగించుకునిచున్న అనేక ఘనమైనటువంటి వస్తువుల యొక్క ఆవిష్కరణలకు నాంది పలికారు. విమానం తయారు చేసిన వాళ్ళు కావచ్చు, లైట్లు కనిపెట్టినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కనిపిస్తే పెద్ద వస్తు సముదాయం కనిపెట్టినటువంటి వారు కావచ్చు, గ్రావిటీ సిద్ధాంతం అనేటువంటిది కనిపెట్టినటువంటి ఆయన కావచ్చు, వీళ్ళందరూ చదువుల్లో కనుక అయితే ఫెయిల్ అయినటువంటి వారే అనే మాట తెలియజేస్తుంటాను. అయితే వాళ్ళలో సామర్థ్యం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి ఏ ఒక్కడు తక్కువ వాడు కానీ కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, దేవుడు ఏ పని నిమిత్తమై నన్ను కలగా చేసుకుని ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. నేను దయాకర్ గారి లాగా కీబోర్డు వాయించలేకపోతున్నానని చెప్పిన నా వల్ల ఏం కాదంటే, అందరూ కీబోర్డు వాయిస్తే మరి తబలా కొట్టేవాడు ఎవడు? అందరూ తబలా కొట్టేవాళ్ళు అయితే మైకు పెట్టేవాళ్ళు ఎవరు? మైకి పెట్టేవాళ్ళు అయితే ప్రసంగం చేసేవాళ్ళు ఎవరు? ప్రసంగం చేసేవాళ్ళు అయితే పాటలు పాడేవాళ్ళు ఎవరు? పాటలు పాడేవాళ్ళు అయితే బైబిల్ చదివేవాళ్ళు ఎవరు? బైబిల్ చదివేవాళ్ళు అయితే దేవాలయాన్ని శుద్ధం చేసేటువంటి వారు ఎవరు? మరొకటి దేహంలో అవయములు అనేటువంటిది అనేకములు, అవి వాటి పని నిమిత్తమే ఎలాగైతే ఏర్పాటు చేయబడి ఉన్నావో, సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళిని దేవుడు ఒక్కొక్క పని కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సత్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదిగా కానీ చూస్తే అయితే నాకు చదువు లేదు కాబట్టి నేను అదిగా ఏం చేయలేనండి అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. మీరు పాడతారు కదా, ఏమైనా చేయగలవు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా మందిని మీరు వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి వారు కనుక ఉన్నట్లయితే, అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే, చదువు లేనటువంటి వారు పల్లెటూరులో చాలామంది ఉంటారు. పల్లెటూరులో మేమందరం అక్కడి నుంచి వచ్చాం. వాళ్ళు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మేము 1వ తరగతి చదువుకున్నాం, పాస్టర్ గారు మేము 2వ తరగతి చదువుకున్నాం పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఒక రిఫరెన్స్ చెప్పగానే ఫస్ట్ తీసేది వాళ్ళే గడగడ చదువుతుంటారు. ఏం తల్లి, నాయనా నువ్వేం చదువుకోలేదు అంటున్నావు కదా, మరి ఇంత చక్కగా ఏమోనండి, దేవుడే అట్లా మాకు సహాయాన్ని నడిపింపును దయచేశాడండి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది పెద్ద చదువులు చదివేవారుగా ఉంటూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అతిగా కనుక చూసినట్లయితే మనకి రమేష్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ, అందులో ప్రముఖ కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ రతన్ కిరీట్ అని. ఈ మధ్య ఆయన జర్మనీ దేశం వెళ్ళి అదిగా కనిపిస్తే ఒక ప్రజెంటేషన్ అనేటువంటిది గుండెకు సంబంధించి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి కనిపిస్తే భారతదేశం మొత్తం అతని వైపు చూసినటువంటి విధానంగా ఉంటూ ఉంటాను. చూడు, ఆయన నాకు బాగా తెలిసినటువంటి
ఆయా సమయాల్లో కనిపిస్తే వారి ఇంట్లో ప్రార్థనకి నేను వెళ్ళిన సమయంలో కిరీట్ బైబిల్ చదవంటే పాస్టర్ గారు ప్లీజ్ పాస్టర్ గారు నేను చదవలేను పాస్టర్ గారు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎంతో అతిగా పాండిత్యం కలిగినటువంటి దేశ విదేశాలు తిరగగలిగినటువంటి స్థితి అయినప్పుడు కనుక చూసినట్లయితే బైబిల్ చదివేటువంటి విధానంలో భయపడేవారుగా ఉంటూ ఉంటాను. చదువులేని పామరులు కనుక చూస్తే ప్రియులారా గడగడ పాటలు పాడగలిగినటువంటి, దేవుని మహింపరచగలిగిన, ప్రార్థన చేయగలిగిన, చదవగలిగినటువంటి మహాభాగ్యం అనేటువంటిది దేవుడు ఇస్తూ ఉంటానని జ్ఞాపకం చేస్తారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుడు ప్రతి వానికి ఆయా తలాంతులు అనేటువంటిది ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే అదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ అదిగా ఒక ఇది చూస్తా ఉన్నా. ఏంటంటే సింపుల్గా మీకు అర్థం కావాలంటే అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇప్పుడు నేనే ఉన్నాను, దేవుడు నన్ను పాదిరి పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా నేను పోలీస్ సెలక్షన్స్కో లేదంటే ఇంకొక ఉద్యోగం కోసమో కనుక చూస్తే వెళ్ళి అనుకోండి, అందులో ఫెయిల్ అయిపోయాను అనుకోండి, నేనేమనుకుంటున్నా అంటే నేను దేనికి పనికిరాను అనుకుంటున్నా. నేను దేనికి పనికిరాను అనుకునే, నేను సెలెక్ట్ అవ్వలేదు, నేను పాస్ అవ్వలేదు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి నాది కలిసి బాధపడి అనారోగ్యం తెచ్చుకుని చచ్చిపోవటానికి, ఆత్మహత్య చేసుకుంటానికైనా ఇష్టపడుతున్నాను. కానీ దేవుడు దీనికోసం కాదనుకుంటా నన్ను పిలుచుకుంది. దేవుడు ఇంకొక ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నాడనుకుంటా అన్న ఆలోచనతో ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు నడిపిస్తా ఉన్నావు, నా వలన నీ పని ఏం జరగాల్సి ఉంది అన్న ప్రార్థన మనం చేయటం లేదు. కాబట్టి మనకు జీవితాలు అనేటువంటిది ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే చందాన ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కనుక చూసినట్లయితే క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ లార్డ్ యావే, దేవుడు అనేటువంటి యెహోవా పోలిక చొప్పున చేయబడ్డారు. అందుని బట్టి ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం అంటాడు కదా, ఆయన మనలను తన పోలిక చొప్పున నరులను చేద్దామన్న ఆలోచన చేస్తాం. దేవుడు ఏం చేశాడు, మన పోలిక చొప్పున చేద్దాం. దేవుని పోలికలో చేయబడినటువంటి ఏ ఒక్కడు తక్కువవాడు కాదు. దేవుని పోలికలో చేయబడినటువంటి ఏ ఒక్కడిని చూసి మనం వ్యర్థుడా, పనికి మాలిన వాడా అంటానికి వీళ్ళేనే లేదండి. ఇక్కడ ఎవ్వరు పనికి మాలిన లేరు, ఇక్కడ ఎవరు అధిక గంశతే అప్రయోజకులు లేరు. ప్రతి ఒక్కరు బలవంతులే, ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగిన వాళ్ళే, ప్రతి ఒక్కరు అధిక గంశతే గొప్ప స్థితి కలిగిన వారే అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారిని తీసుకెళ్ళి ఒక పాము పట్టరా బాబు అన్నాం అనుకో, వాడు పాము పట్టగలరా? కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానం, అవకాశం అది. పామును పట్టేవాడు చూడండి పిల్లారా, వాడు 3 అడుగులు ఎత్తున్నా 30 అడుగుల పామును అమాంతాన ఒడిసి పట్టి దాన్ని కనుక జ్ఞాపకం చేస్తే వశపరుచుకునేటువంటి వాడుగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట మనం మర్చిపోకూడదు. ఈ దినాన్ని దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే సోమరులుగా ఉంటా ఉన్నాం. అయితే ప్రియులారా, మనలను కలగచేసినటువంటి దేవుడికి మన పొటెన్షియాలిటీ, మన సామర్థ్యత ఎంతో తెలుసు. మనం దేని కొరకు ఎంత మేరకు వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే భక్తులు అంటాడు కదా ఒక ఆయన, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా అంటే అందరు నవ్వుతున్నారట. వీడు వాడబడతాడట దేవుని కొరకు. వీడికి ఏం జ్ఞానం ఉంది, వీడికి ఏం తెలివి ఉంది, వీడికి ఏం చదువు ఉంది అంటుంటే వాడు అంటాడు, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానం లేదు నాదా, అయితే నీ సేవ మాత్రం చేయాలని కోరికైతే బాగుంది. యేసుస్వామి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పామరులు,
విద్య లేనిటువంటి వారిని, చేపలు పట్టేటువంటి వారిని లోకము తృణీకరించినటువంటి వారిని. అందుకే కదా ఇందా మనం చదువుకున్నాం. ఎక్కడ ఇదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం అంట కదా, మీలో గనులైనను జ్ఞానులైనను అది కాక ఉన్నత వంశస్థులైనను ఆయన ఏర్పాటు చేసుకోలేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేస్తుంటూ చూడగలం. చూడండి ప్రియులారా, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, పామర్లు ఏర్పాటు చేసుకుంటే ఒకానొక దినం వచ్చేసరికి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా వాళ్ళు ఆయా గ్రామాలు ఆయా పట్టణాల్లోకి వెళ్తూ ఉంటుంటే వాళ్ళని చూస్తున్న ప్రజలు అన్నారు కదా, భూలోకమును తల్ల క్రిందులు చేయవారు. ఒకానొక దినాన వీళ్ళు ఏం లేదు. ఎప్పుడైతే యేసైతే వాళ్ళ జీవితాలు అంటు కట్టుకున్నారో, పునరుద్ధానుడైనటువంటి యేసు స్వామి మీద ఆధారపడి ఆయన మార్గంలో ముందుకు సాగటం, ఆయన తట్టు చూస్తూ నేర్చుకున్నారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళను బలవంతులు చేయగా వాళ్ళను చూచుచున్నటువంటి సంఘాలు పట్టణాలు అంటున్నావు కదా, భూలోకమును తల్ల క్రిందులు చేయవారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉంటానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మనం పిలుచుచున్నటువంటి సమయంలో దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగిన స్థితిలో మనం ఉండాలా. వినిన సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే పిల్లారా, ఆయన మాటకు లోబడాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం 3 మాటలు చెప్పాను. ఒకటి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తుంటే పిలిచినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, అది కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి సపరేట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి పిలుస్తున్నాడు, రెండవది సపరేట్ చేస్తూ ఉన్నాడు, మూడవదిగా ఆయన చేయుచున్న పని కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. ఈ అన్నీ కూడా 12వ అధ్యాయం 1వ వచనంలోనే ఉన్నాయి. చదవండి ఏమంటాడు అక్కడ. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, చదవండి. అన్న కదా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల వద్ద నుండి అది కాకపోతే బయలుదేరి ఏం చేస్తావంటే, నేను నీకు చూపించు దేశమునకు, దట్ మీన్స్ ఈజ్ గివింగ్ ఏ డైరెక్షన్ టు అబ్రహాముకు ఆయన ఏం చేస్తున్నాడు, ఒక డైరెక్షన్. ఏమన్నాడు, నేను చూపించే, నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళటానికి వీలేనే లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియచేస్తూ ఉంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఇన్ ద హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అది కాకపోతే అనేక సందర్భాల్లో ప్రభు అయినటువంటి దేవుడు అనేక మందికి డైరెక్షన్స్ ఇచ్చాడు. ఏలియా ఓ పంచి, నీవు కేరీతు వాగు దగ్గరకు వెళ్ళు అంటే అక్కడ దేవుడు ఏలియాకి ఏం చేశాడు, ఒక డైరెక్షన్. నువ్వు ఎటు పడితే అటు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు ఉన్నావు. నో అలా కాదు, నువ్వు కేరీతు వాగు దగ్గరకు వెళ్ళు. వాట్ అబౌట్ మై ఫుడ్, నా ఆహారం పరిస్థితి ఏంటంటే, యు నీడ్ నాట్ టు అబౌట్ యువర్ ఫుడ్. నీ ఆహారం గురించి నువ్వు చింతపడాల్సిన ఆవశ్యకత లేదు. నిన్ను పోషించుటకు నేను కాకులములకు ఆజ్ఞాపించి తినంటే అక్కడ వాగులో నీరైపోతా ఉంది. భయపడిపోతున్నాడు. ఊరు బాబు, రేపో మాపో నీళ్ళు అయిపోయేటట్టుంది, ఇక నా చావు దగ్గర పడింది అనుకుంటా ఉన్నాడు. నీరు సంపూర్తి కాక బడక మునిపే దేవుడు మరలా ఏలియాతో మాట్లాడుతూ అంట కదా, సారేపతిలో ఒక విధవరాలకి నిన్ను పోషించమని చెప్పాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి కనుక చూస్తే ప్రియులారా, ఆమె దగ్గర కొంచెం పిండి, బుడిలో కొంచెం నూనె ఉంది. అయితే కరువు దినాలన్నిటి కనుక చూస్తే వారందరూ పోషింపబడిన విధానం అనేటువంటిది మనం చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు అభివృద్ధికరంగా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో, జస్ట్ వీ హ్యావ్ టు ఒబే టు ద డైరెక్షన్స్ ఆఫ్ అవర్ లార్డ్ యాహ్వే. దేవుడైన యెహోవా సూచించే ఆ డైరెక్షన్ను మనం ఫాలో అవుతూ దానికి విధేయత చూపితేనే కానీ మనం బాగుపడలేం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదే కదా యేసయ్య ఏమంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. యోనాతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ అంటాడు, యోనా నువ్వు తర్షీషుకు వెళ్ళు అన్నాడు. యోనా ఎక్కడికి వెళ్ళాడు, నినివేకి వెళ్ళాడు. అవునా కాదా ఏమ్మా షైని, నన్ను అడగమాకాయ అంటావా ఏమ్మా? యోనాతో దేవుడు ఏమన్నాడు, నినివేకి వెళ్ళు అన్నాడు. యోనా ఏం చేశాడు, మాకంతా తెలుసులే అని ఎక్కడికి వెళ్ళాడు, తర్షీషు ప్రయాణం అయ్యాడు. ప్రయాణం మధ్యలోనే కలిసితే సముద్రంలో గొప్ప తుఫాను చెలరేగా.
ఎవడు ఈ తుఫానికి కారణం అని చీట్లు వేస్తే క్రీస్తు ప్రియులారా, యోనా పేరు వచ్చేసరికి దైవజనుడు అయినటువంటి యోనా ఏం చేస్తున్నాడు, అదిగా చూసినట్లయితే వాడ అడుగు భాగంలో నిద్రపోతా ఉంటుంటే అక్కడున్న వాళ్ళు వచ్చి, ఒరే నిద్రపోతా పనికి మాలినవాడ, అసలు ఈ గందరగోళానికి కారణం నువ్వే కదరా అంటుంటే, అప్పుడు తెలివి వచ్చి అంటాడు, అయ్యా ఓ పని చేయండి, ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థమైపోయింది, సముద్రము నిమ్మలించినట్లు నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి అంటే ప్రియులారా, అదిగా కలిసితే ఎత్తి సముద్రంలో పారవేయబడేటువంటి సమయంలో దేవుడు అదిగా ఒక చేపకు డైరెక్షన్ ఇస్తున్నాడు. ఓ గొప్ప మత్స్యమా, నా దాసుడు యోనా అదిగా వాడలోంచి విసిరివేయబడబోతున్నాడు, వాడికి ఏమైనా అయిందా, నువ్వు సగం పులుసు సగం ఫ్రై అయిపోవాల్సిందే, జాగ్రత్త సుమి అనేసరికి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ గొప్ప మత్స్యము ముచ్చెమటలు పట్టినటువంటిదే యోనాను భద్రపరచు నిమిత్తమే అదిగా కనిపిస్తే ఉవ్వెత్తున పైకి ఎగబాకినటువంటి విధానము. యోనాను తన గర్భంలో 3 దినాలు దాచి అదిగా కనిపిస్తే దేవుడు సెలవిచ్చినటువంటి చందాన్న నినివేకు తీసుకువచ్చినటువంటి విధానం అనేటువంటిది మనం చూస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ప్రేమ వాళ్ళ పిలుచుచున్నటువంటి దేవుడు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారి వల్లే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నేటి దినాల్లో మనం వింటా ఉన్నాం, చాలామంది పిల్లలు అనేటువంటి వారు, వృద్ధాపిల్లలు అనేటువంటి తమ తల్లిదండ్రులు అనేటువంటి వారిని ఏం చేస్తారంటే, డాడీ మమ్మీ మనం ఒక టూర్కి వెళ్దాం, ఎక్స్కర్షన్కి వెళ్దాం రండి అని చెప్పి అమాయకులు అనేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎరుగనటువంటి ప్రదేశాల్లో మీరు ఏడే ఉండండి, మేము ఇప్పుడే వస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. దిక్కుతోచని ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తనువులు చాలించుచున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులు తండ్రులు నేటి దినాల్లో కోకొల్లలు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను చూడండి. అయితే క్రీస్తు ప్రేమ చూడండి వాళ్ళ, మన దేవుడు నరుల వంటి దేవుడు కాదు. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు కదా, నరులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీకు ఏది మంచి, ఏది మంచి? చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు మీకు తెలియదు అనుకుంటా, నా పరిస్థితి ఏందో మీకు తెలియదు అనుకుంటా, మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మా పిల్లలందరూ ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా పిల్లలందరూ ఇంకొక చోట ఉన్నారు. మంచిది మంచిది మంచిది. అయితే నీ పిల్లలు దేశానికి ఒకరున్నా చాలా సంతోషం, అయితే దేవుడు నీతో ఉన్నాడా? అర్థమవుతుందా? నీ పిల్లలు ఏడున్నారు అది వద్దు మనకి, నీ దేవుడు నీతో ఉన్నాడా? నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నా క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, నీ పిల్లలు ప్రపంచ ధనికులలో అగ్రస్థానంలో ఉన్నా కానీ నీ దేవుడు నీతో లేకపోతే, అడుకుంది తినేవాడు కానీ 66 కూరలు దొరుకుతాయి కానీ నీకు 66 మెతుకులు కూడా దొరకవు, 66 మెతుకులు కూడా దొరకవు. క్రీస్తు ప్రేమనటువంటి వాళ్ళ, దేవుడు మనతో ఉంటే చూడండి క్రీస్తు ప్రియులారా, మన పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండాల్సిన పనిలే, లండన్లో ఉండాల్సిన పనిలే, ఇంకో చోట ఉండాల్సిన పనిలే, జిల్లా కలెక్టర్లో, దేశ ప్రధానంలో, ముఖ్యమంత్రులు అవ్వాల్సిన పనిలే. నీ దగ్గర ఒంటి మీద ఆ పాత వస్త్రాలు ఉంటే చాలు. ఏ గొప్ప మనసు కలిగినటువంటి తల్లినో తండ్రినో దేవుడు ప్రేరేపిస్తాడు, అమ్మ రా మా ఇంట్లో ఉందరండి అని చెప్పని వాళ్ళ ఇంటికి నిన్ను పంపిస్తాడు. రాజభోగం నీకు అక్కడ ఏర్పాటు చేస్తాడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఎప్పుడు ఇది అంటే దేవుడు నీతో ఉంటే, దేవుడు నీతో లేకపోతే ప్రియులారా చాలా ఇబ్బంది అనే మాట తెలియజేస్తుంటాను చూడు. ఈ దినాన దేవుడు అబ్రాహామును పిలుస్తూ ఉన్నాడు, పిలిచిన దేవుడు సపరేట్ చేశాడు. సపరేట్ చేసినప్పుడు దేవుడు ఒక డైరెక్షన్ ఇస్తా అన్నాడు కదా, అబ్రాహమా నీవు నీ సొంత జ్ఞానము ఆలోచన బట్టి ఎటు పడితే అటు వెళ్ళటానికి కుదరదు, నేను చూపించు దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను నిన్ను గొప్ప
అంటే నేను నీతో ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ నేను నీతో ఉంటా, నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ లోకంలో మనకు అర్థం కానిటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, యాజ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ అవర్ ఫూలిష్నెస్, అదిగా మనకున్నటువంటి అజ్ఞానాన్ని బట్టి మనం చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, జస్ట్ వీఆర్ డిపెండింగ్ అపాన్ ద ఫాల్స్ రిలేషన్స్ ఓన్లీ, ఫాల్స్ బాండేజెస్ ఓన్లీ. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే తప్పుడు బంధాలు, తప్పుడు అతగా బంధుత్వాల మీద ఆధారపడుతున్నాం, కానీ నిజ బంధము, నిజ దేవుడైన యెహోవా మీద మనం పడటలేదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి నీ తల్లి నిన్ను విడిచిపెట్టొచ్చు. అదే కదా యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, నీ తల్లి నిన్ను మర్చినా, నీ తండ్రి నిన్ను మర్చినా, నీ అనేటువంటి వారందరూ నిన్ను మర్చినాము, కానీ చూడుము నా అరచేతుల్లో నేను ఎన్నో చెక్కుకొని ఉన్నాను అంటూ అన్నారు కదా. నేను నిన్ను విడువను, ఎడబాయను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడలేదు ఎందుకు అదిగా నన్ను విడవవు నాదా, ఎందుకు నన్ను ఎడబాయవు నాదా అనేటువంటి మాట కనుక చూస్తే క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళారా, దేర్ ఇస్ ఎ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ లార్డ్ యావే. ఎందుకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఎందుకు ఆయన మనను అదిగా చూసినట్లయితే వదిలేయడు అంటే ఆయన అంటే కదా, నీకు నాకు మధ్య ఒక ప్రత్యేక బంధం ఉంది, బంధుత్వం ఉంది మనకి. ఏంటా బంధం అంటే 100వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఆయనే మనలను పుట్టించెను. ఏంటి ఆయనకి మనకు మధ్య ఉన్న బంధం? ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి, మన పరమ తండ్రి. అందుకే పురుషోత్తం చౌదరి గారు అంట కదా, తల్లిదండ్రులు రే నువ్వు యేసయ్య నమ్ముకున్నావు, నువ్వు మా ఇంట్లో ఉంటాకు వీలేదన్నారు. బ్రాహ్మణ అగ్రహారం మొత్తం మా ఊరిలో ఉంటాకు వీలేదంటే వీళ్ళ బైబిల్ని గుండెలకు హద్దుకొని ఊరు నుంచి అందరిని విడిచిపెట్టి వెళ్తూ అంటాడు కదా, నాకు తల్లిదండ్రులు విడిచిపెట్టమని మీరు చెప్తున్నారు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టమంటున్నారు, నా బంధువులు విడిచిపెట్టమంటున్నారు, నా ఊరిని విడిచిపెట్టమన్నారు. అయినంత మాత్రం నేను తల్లిదండ్రులు దిక్కులేనోని కాదు, ఊరు లేనోని కాదు, దిక్కు ముక్కు లేనటువంటి వాడు కాదు అంటూ ఆయన చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. నా తల్లిదండ్రులు విడిచిపెట్టమంటున్నారు, అంత మాత్రాన నేను తండ్రి లేని వాడిని అనుకుంటున్నారా? యెహోవా నా తండ్రి కాడా, యేసుడు నా అన్న కాడా. ఊరు లేదంటారు ఎదురు పిచ్చోళ్ళారా, ఊరు వదిలిపెట్టు ఊరు వెళ్ళిపెట్టు అని చెప్పాను, ఊరు లేని వాడిని అంటున్నారు మీరు, నాకు ఊరు లేదని ఎవరు చెప్పారు అంటూ అన్నట్టు. మోక్ష నగరు మా పూచిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. మోక్షనగర్ నా పుట్టిల్లో దేవుని వద్ద ఉండే ఆ ముఖ్య దూతలు ఉన్నారు చూసావా, వారెవరో కాదు, మా స్నేహితులు, మా బంధువులు అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న దేవుడు అబ్రాహామును పిలుస్తూ ఉన్నాడు. ఒకటి, రెండోది పిలిచినటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సపరేట్ చేస్తూ ఉన్నాడు. సపరేట్ చేసినటువంటి దేవుడు మూడవదిగా ఏం చేస్తూ ఉన్నాడు? హీజ్ గివింగ్ ఏ డైరెక్షన్ టు అబ్రహామునకు డైరెక్షన్ అనేటువంటిది, అదిగా ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనే చెబుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే అతిగా దేవుడు అతిగా చెప్పినటువంటి చందాన అబ్రహాము చేస్తా ఉన్నాడు, ఆ సమయంను బట్టి అబ్రహామును ఆయన చేసినటువంటి పని కనుక చూసినట్లయితే, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ అంటాడు కదా, అబ్రహామా నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదని అన్నాడు. తర్వాత అన్నాడు కదా, అబ్రహామా నీకు సంతానాన్ని ఇస్తాను, ఎంతమందినో తెలుసా అన్నాడు. ఎంత స్వామి? ఒకళ్ళ, ఇద్దరా, 10 మందా, 15 మంది అంటే ఒకసారి ఇటురా అన్నాడు. బయటకు తీసుకొచ్చాడు, పైకి చూడు అన్నాడు. చూశాను స్వామి అన్నాడు. ఏం కనబడుతుంది నీకు అంటే, ఆకాశ నక్షత్రములు అంటే వాటిని లెక్కపెట్టు అన్నాడు. వాటిని లెక్కపెట్టు అంటే అబ్రహాం అంటాడు, పరాచగల స్వామి, అది ఎలా సాధ్యం అంటే అంతమంది పిల్లల్ని నేను నీకు ఇస్తా. కిందకు చూడు అన్నాడు, ఇసుక రేణువులు, వీటినైనా లెక్క పెడతావా
స్వామి అంటుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఇస్సా అంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు పిల్లారా, దేవుడు పిలిచి మాట్లాడుచున్న సమయంలో పిలుపుకు లోబడ్డాడు. అదిగా కనిపిస్తే అబ్రహాం గురించి రాస్తున్నాడు కదా, అబ్రహామును దేవుడు పిలవగా అబ్రహాము అట్లు చేశాను అన్నాడు. ఏం చేశాడట? అట్లుగా దోశలు చేశాడా? అట్లు అంటే అలాగున, అంటే దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగున అబ్రహాము చేశాను. అందుని బట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రాహామును అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, ఆకాశ నక్షత్రములంతా విస్తారమైనటువంటి జనాదులకు తండ్రినిగా హెచ్చించాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ పుట్టివాడైనా జక్కయ్య గురించి ఏసే మాట్లాడుతూ అంటాడు కదా, రే బాబు ఈ జక్కయ్య ఎవరు అనుకున్నారు? వీడి గురించి మీకు తెలియదు అనుకుంటా. వీళ్ళ నాయన ఎవరో తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అలనాడు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి నాన్న కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరినీ పిలుస్తూ ఉన్నాడు, మనందరిని పిలుస్తానే ఉన్నాడు. ఇప్పటికీ ఎన్నిసార్లు పిలిచాడో దేవుడు, ఎన్నిసార్లు మనతో మాట్లాడాలని ఆయన తన యొక్క అడుగులన్నిటిపడి ముందుకు వేచి ఉన్నాడో మనల్ని కలగజేసినటువంటి మన దేవుడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి దేవుడు మనం పిలుస్తూ ఉంటే పిలిచిన దేవుని స్వరాన్ని మనం వినాలి. పిలిచిన యేసు పిలుపు నెరుగమా, జాగము చేయకురా జాలరి, ఓ పిలచిన యేసు పిలుపు నెరుగమా, జాగము చేయకురా జాలరి, రమ్ము నన్ను వెంబడించు నా నావలు చేరుము, రమ్ము నన్ను వెంబడించు నా నావలు చేరుము, సమయము దాటుతుందిరా చీకటి క్రమ్ముతుందిరా, రమ్ము నన్ను వెంబడించు. యేసయ్య అదే కదా, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ఇందా పాడుకున్నాం కదా, మన ఆరాధన ప్రారంభంలో ఏం పాడుకున్నాం? రండి ఉత్సాహించి పాడుదాము, రండి రండి రండి. ఇందాక గారు దేవసాయం గారు ఏం కీర్తనది? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. సహోదరులు దినకరణయ్య గారు చక్కని కీర్తన రాస్తాడు కదా, రమ్మనుచున్నాడు నిన్ను. మన దౌర్భాగ్యం మీద నన్ను పిలవాలంటూ ఎస్కేప్ అవుతున్నాం, తప్పించుకుంటున్నాం, సాకులు చెప్తున్నాం. దేవుడు స్వరాన్ని కొన్ని సందర్భాల్లో విని కూడా ఏం చెబుతున్నాయా, అమ్మాయికి పెళ్లి చేయగానే నేను వచ్చి గుళ్ళోనే ఉంటానయ్యా, ఇల్లు కట్టుకోగానే ఇక అంతా గుడి చుట్టూనే తిరుగుతానయ్యా, అదిగా ఇంకో పని చేయగానే అనే మాట తెలియజేస్తే అమ్మాయికి పెళ్లి చేసి ఇల్లు కట్టుకునేసరికి అమ్మాయి 2 పిల్లలు కనిద్దాక పిల్లలకు వాళ్ళు చేస్తున్నారు నాయన, అందుకే గుడికి రాలేకపోతున్నాను నాయన, అయ్యా గుడికి వచ్చేటట్టు సహాయమో చేయండి నాయన అనే మాట తెలియజేస్తుంది. వీడికి లుంగీలు ఫంక్షను, ఓణీలు ఫంక్షను, మళ్ళీ ఆడికి పెళ్లి చేయటం, ఈలోపు ఇల్లు పోవటం. ఎప్పుడు నీ జీవితం ప్రభు సన్నిధిలో కనపడేది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ప్రభు అయినటువంటి దేవుడు మనం సజీవ లెక్కలో పిలిచి ఆయన మనల్ని పిలుచుతూ ఉండగా, ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన మనలను ఈ లోకం నుండి ప్రత్యేకపరిచి పరిశుద్ధుల సహవాసం నిమిత్తమై మనలను పురిగొల్పుచూ ఉండగా, ఆయన మనలను అధిక కన్సతే ఒక మహోన్నతమైన స్థితిలో నిలుపు నిమిత్తమై నడిపించుచూ ఉండగా మనం చేయాల్సిన ఒకే ఒక్క పని, ఆయనకు మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకోవాలి. యేసయ్య అంటాడు కదా, నన్ను నా తండ్రి పంపాడు, నేను ఎందుకోసం వచ్చానంటే నన్ను పంపిన నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, మిమ్మల్ని ఉద్యోగస్తులుగా పంపాడు దేవుడు, వ్యాపారవేత్తలుగా పంపాడు దేవుడు, చేతి వృత్తులలో నైపుణ్యం కలిగినటువంటి వారుగా పంపాడు దేవుడు,
అది కాకపోతే కూలి పనిని చక్కగా చేయగలిగినటువంటి వారుగా, అధికారం చేయగలిగినటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని పంపాడు. యేసయ్యను ఎందుకు పంపాడు దేవుడు? ఎందుకు పంపాడు దేవుడు? ఎందుకు పంపాడు? చనిపోవటానికి పంపాడు. అదే కదా యేసయ్య అంటాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అది కాకపోతే ప్రాణము పెట్టుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసయ్యకు అప్పగించిన పని ఏంటి? సర్వ మానవాళి యొక్క పాప విమోచనార్థమే నువ్వు చనిపోవాలి. ఇది నీ పని, ఇది నీ పని. అంటే చనిపోవటానికి యేసయ్య తొందరపడతా ఉన్నాడు. చనిపోవటానికి యేసయ్య తొందరపడతా ఉన్నారనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను జిన్నా టవర్ దగ్గర ఏదో అల్లరి జరిగింది, కొట్టుకుంటా ఉన్నారు. అది కాకపోతే రెండు మర్డర్లు కూడా అయిపోయిన, ఇద్దరు చచ్చారంట. పోలీసులు కనపడినట్టు బాతున్నారంటే, మనకి జిన్నా టవర్ దగ్గర ఒక 10 కోట్లు ఊరకేస్తానని ఇవ్వడని చెప్పినా అటు పోతామా? పోనే పోము. అంటే ప్రతికూలతలు ఉన్నవంటే అటు పోనే పోము. యేసు స్వామి చనిపోతాడని తెలుసు. గెత్సెమనేటువంటి వనములో ప్రధాన యాజకుల చేతికి, పెద్దల చేతికి, బంట్రోతుల చేతికి అప్పగింపబడతాడని తెలుసు. వారు ఆయనను ఇబ్బంది పెడతారు, అవహేళన చేస్తారు, అవమానిస్తారు. యాతనాకరమైన శాపభరితమైనటువంటి సిలువకు ఆయనను కనుక దిగగొట్టి చంపుతారని తెలిసి కూడా యేసయ్య గెత్సెమనేటువంటి వనంలోనికి వెళ్ళిన వాడిగా ఉంటాను. చూడగలను అదిగా కనుక వస్తే యేసయ్య ఎవరో వాళ్ళకి అర్థం కాక ఆ రాత్రి వేళ కనుక చూసినట్లయితే, మీరు ఎవరి కోసం వచ్చారంటే యేసు అనే మాట చెప్పేసరికి, అదిగా కనిపిస్తే అదే సమయంలో నేనే యేసయ్య పొజిషన్లో కనుక్కున్నాను లోకరీతిగా. నేను కాదు, ఈ దయాకరే యేసు అని చెప్పేవాడిని, ఈయన యేసు అనేవాడు. అయితే ఆయన అలాంటిలా నేనే, మీరు వెతుకుతున్నవారు నేనే. ఆయన చంపుతారని తెలుసు కూడా యేసయ్య అంటాడు కదా, నేనే మీరు వెతుకుచున్నటువంటి వారు, నన్ను పట్టుకుని పోవుడు, వీళ్ళని విడిచిపెట్టుడి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు తనకు అప్పగించిన పని పాపాల నిమిత్తమై చనిపోవటం. మనకు దేవుడు ఏ పని అప్పగించాడు? దేవుని పోలికలు ఉన్నారండి మీరందరూ, మనందరం. ఏ ఒక్కరు తక్కువవారు కాదు. దేవుని పని ఏది చిన్నది కానే కాదు. బల్లలు తోడటం చిన్న పని కాదు, బల్లలు తోడటం చిన్న పని కాదు, వాటర్ పెట్టడం చిన్న పని కాదు, చాపలేయటం చిన్న పని కాదు. క్రీస్తు ప్రియులారా, దేవుని పని ప్రతిదీ ఘనమైనదే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి పిలిచినటువంటి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని, ఆయన ఆజ్ఞ ప్రకారము మనము ఈ లోకం నుండి ప్రత్యేకపరుచుకుని ఆయన సూచించినటువంటి మేరకు మనం గనక ముందుకు సాగితే, అలనాడు అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను 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 నన్ను మనల్ని కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి? జస్ట్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు అవర్ లార్డ్ అవే కంప్లీట్లీ. సంపూర్తిగా మనము దేవునికి సమర్పించుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతున్నాడు కదా, యాజ్ ఎ లివింగ్ సాక్రిమెంట్స్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సెల్స్ టు యువర్ లార్డ్ అవే. సజీవ యాగముగా మిమ్మును మీరు మీ దేవునికి సమర్పించుకొనుడి అనే మాట తెలియజేస్తూ ఉండగా, సమర్పణ కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఎక్కడన్నా డీవియేట్ అయితే మన పొరపాట్లు బట్టి తిరిగి మరలా ప్రభుతో సమాధాన పడదాం, ఆయనకు సంపూర్తిగా సమర్పించుకుందాం, కృప పొందుదాం, అనేకులకు మాదిరిగా ఉందాం, ఆయన రాజ్య వ్యాప్తిలో ఆయన సాధనాలుగా ముందుకు సాగుదాం, ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.